హాయ్ ఫ్రెండ్స్. కథ మొదలవగానే ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ రూమ్‌లో ఆనా అనే ఆమె నిద్రపోతూ కనిపిస్తుంది. ఆమె తన 5 ఏళ్ల కొడుకు జైన్‌తో కలిసి నివసిస్తూ ఉంటుంది. ఉదయాన్నే లేచిన జైన్ తన తల్లిని నిద్ర లేపుతూ స్విమ్మింగ్ చేద్దామని మారం చేస్తూ ఉంటాడు. కానీ ఆనా దానికి అస్సలు ఒప్పుకోదు. పాపం జైన్ బెడ్ మీదనే స్విమ్మింగ్ చేస్తున్నట్లుగా చేతులు, కాళ్ళు ఆడిస్తూ ఆడుకుంటూ ఉంటాడు. ఆనా గురించి చెప్పాలంటే ఆమె ఒక సింగిల్ మదర్. ఆమె భర్త ఎక్కడున్నాడు, వాళ్ళ మధ్య ఏమైంది అనేది మనకు కథలో ముందు ముందు తెలుస్తుంది. కానీ ఏదో తెలియని కారణం వల్ల ఆనా జైన్ను అసలు స్విమ్మింగ్ చేయనివ్వదు. జైన్ ఏమో, అమ్మా ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు, సెలవు పెట్టి రోజంతా నాతో ఆడుకో అని అడుగుతాడు. కానీ ఆనా త్వరగా లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి వెళ్తుంది. ఆ సమయంలోనే ఆనాకి తెలుస్తుంది బయట భారీ వర్షం పడుతుందని. దాంతో ఆమె ఆఫీస్కి వెళ్లే ప్లాన్ మార్చుకుంటుంది. ఇంతలో జైన్ ఆనా ఐప్యాడ్ తీసుకుని అందులో ఏదో డ్రాయింగ్ వేస్తాడు. సరిగ్గా అప్పుడే ఆనా వాళ్ళ అమ్మ, అదే జైన్ అమ్మమ్మ నుంచి ఫోన్ వస్తుంది. యోగక్షేమాలు కనుక్కోవడానికి అమ్మతో మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఆనాకి ఒక షాకింగ్ దృశ్యం కనిపిస్తుంది. ఎదురుగా ఉన్న కిటికీలోంచి ఇంటి లోపలికి నీళ్లు రావడం మొదలవుతాయి. అలాగే ఇక్కడ విషయం గుర్తుంచుకోండి, ఆనా అంటున్నది ఆ అపార్ట్మెంట్లోని 3వ అంతస్తులో కిటికీలోంచి బయటకు చూస్తే అపార్ట్మెంట్ చుట్టూ సముద్రంలా నీళ్లే కనిపిస్తాయి. అంటే బయట భయంకరమైన వరద వచ్చిందనమాట. ఆనా ఇంట్లోకి కూడా వేగంగా నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆనా వెంటనే ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ వింటుంది. భారీ వర్షాల వల్ల నీటి మట్టం పెరుగుతోంది. త్వరలోనే 3వ ఫ్లోర్ కూడా మునిగిపోతుంది. అందరూ వెంటనే పై ఫ్లోర్కి వెళ్ళండి అని అందులో చెప్తుంటారు. కానీ చిన్నపిల్లవాడైన జైన్ మాత్రం అంత నీళ్లను చూసి ఎగ్జైట్ అవుతాడు. వాడికి అది వరద అని తెలియక అమ్మ స్విమ్మింగ్ చేద్దాం పదా అని అంటాడు. ఆనా వాడిని కోపంగా తిట్టి బట్టలు, అవసరమైన సామాన్లు సర్దుకోవడం మొదలుపెడుతుంది. ఇంతలో ఆనాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది ఆమె పనిచేసే కంపెనీ సెక్యూరిటీ ఆఫీసర్ హిజో నుంచి. అతను ఏం చెప్తాడంటే, మేడం మీరు డార్విన్ కంపెనీలో ఎమోషన్ ఇంజిన్ డెవలప్మెంట్ టీంలో ముఖ్యమైన రీసెర్చర్. మిమ్మల్ని కాపాడడం కోసమే నేను వచ్చాను. మీరు సామాన్లన్నీ వదిలేసి కేవలం జైన్ను తీసుకుని పైకి రండి. నేను త్వరగా మిమ్మల్ని చేరుకుంటాను అని చెప్తాడు. అది వినగానే ఆనా సామాన్లన్నీ వదిలేసి జైన్ కోసం వెతుకుతుంది. వాడు అమ్మ తిట్టిందని అలిగి ఒక అలమారలో దాక్కుని ఉంటాడు. ఆనా వాడికి సారీ చెప్పి, నన్ను క్షమించరా చిన్నోడా అని బ్రతిమలాడి వాడిని తన వీపు మీద ఎక్కించుకుని బయటకు వస్తుంది. బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. జనం ప్రాణభయంతో పరుగులు తీస్తుంటారు. లిఫ్ట్ ఎలాగో పనిచేయదు కాబట్టి ఆనా మెట్ల వైపు పరిగెడుతుంది. కానీ అక్కడ జనం విపరీతంగా ఉండడంతో ఎవరూ కదలలేకపోతుంటారు. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దాంతో ఆనా వెనక వైపు ఉన్న వేరే మెట్ల దారిలో వెళ్తుంది. ఆ నీళ్లను చూసి జైన్, అమ్మ నువ్వు నన్ను ఆపి మంచి పని చేశావు, లేకపోతే ఈ నీళ్లలో మునిగిపోయేవాడిని. బయట ఇన్ని నీళ్లున్నాయని నాకు తెలియదు అంటాడు. ఆనా అలాగే 2 ఫ్లోర్లు ఎక్కుతుంది. చుట్టూ జనం అరుపులు, ప్రాణాలు కాపాడుకోవడానికి పాడుతున్న పాటలు, నీళ్లలో శవాలు తేలుతుండడం చూసి భయపడుతుంది. ఇంకొంచెం పైకి వెళ్ళాక అక్కడ దారి మొత్తం పాత సామాన్లతో బ్లాక్ అయి ఉంటుంది. ఆనా గోడ అంచు మీద నుంచి వెళ్ళడానికి ట్రై చేసి జారి పడబోతుంది. త్రుటిలో తప్పించుకుంటుంది. ఇక ఆ సామాన్లు తీయడం కుదరక మళ్ళీ మెయిన్ మెట్ల వైపు వెళ్తుంది. అక్కడ కూడా జనం భయంతో పరుగులు తీస్తుంటారు. సడన్గా ఆనాకి ఒక గొంతు వినిపిస్తుంది. హిజో వచ్చేశాడు. అతను ఆనా పేరు పెట్టి పిలుస్తాడు. ఆనా కూడా అతన్ని చూస్తుంది. హిజో ఆమెను చూసి వేరే వైపు రమ్మని సైగ చేస్తాడు. కానీ ఈ గ్యాప్లో జైన్ ఆనా చెయ్యి వదిలించుకుని పక్కనే ఉన్న ఒక ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ చాలామంది జనం ఉంటారు. ఆనా వాడిని చూసి వెనకాలే వెళ్తుంది. కానీ జైన్ ఎక్కడా కనిపించడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆనా వాడిని వెతుకుతుండగానే కిటికీలోంచి ఒక పెద్ద అల వచ్చి ఆ ఫ్లాట్ని ఢీకొడుతుంది. ఆ ఫ్లోర్ మొత్తం నీటితో నిండిపోతుంది. ఆనా నీళ్లలో మునిగిపోయి కష్టపడి జైన్ని వెతికి పట్టుకుంటుంది. వాడు నీళ్లు మింగేసి స్పృహ కోల్పోయి ఉంటాడు. ఆనాకి బయటికి దారి దొరకదు. సరిగ్గా అప్పుడే హిజో వచ్చి వాళ్ళిద్దరినీ కాపాడి బయటకు తీస్తాడు. ఆనా హిజోకి థ్యాంక్స్ చెప్తుంది. జైన్కి స్పృహ వస్తుంది. వాడు బాగానే ఉంటాడు. హిజో వాడిని ఎత్తుకుందామని చూస్తే వాడు రాడు. అమ్మ దగ్గరే ఉంటానంటాడు. ఆనా పర్లేదు నేను ఎత్తుకుంటానులే అంటుంది. హిజో వాళ్ళతో మిమ్మల్ని కాపాడడానికి పైన టెర్రస్ మీదకు ఒక హెలికాప్టర్ వస్తుంది. మనం త్వరగా అక్కడ వెళ్ళాలి అని చెప్తాడు. వాళ్ళు హిజో వెనక మెట్లెక్కుతుండగా ఆనా అడుగుతుంది, ఈ నీళ్లు ఉప్పుగా ఉన్నాయి, ఇది వర్షం నీరు కాదు కదా అని. అప్పుడు హిజో అసలు విషయం చెప్తాడు. 3 గంటల క్రితం ఒక ఆస్టరాయిడ్ వచ్చి అంటార్కిటికాలో పడింది. మంచు అంతా కరిగిపోయి ఈ ప్రళయం వచ్చింది. జపాన్ సగం మునిగిపోయింది. త్వరలో కొరియా కూడా మునిగిపోతుంది అని. మరి సైంటిస్టులకు లేదా మిగతా వాళ్లకు ఈ విషయం తెలియదా అని ఆనా అడుగుతుంది. దానికి హిజో, తెలుసు, కానీ దీన్ని ఎవ్వరూ ఆపలేరు, ఎవరినీ కాపాడలేరు, అందుకే ఎవరికీ చెప్పలేదు.
ఈరోజే మనుషులకి, ఈ ప్రపంచానికి చివరి రోజు అని షాకింగ్ నిజం చెప్తాడు. అంతా అయిపోయాక మరి నన్ను ఎందుకు కాపాడటం అని ఆనా అడుగుతుంది. దానికి హిజో, మీరు ఏదో మామూలు కంపెనీలో పనిచేయడం లేదు. మీరు ఐక్యరాజ్య సమితి వారి డార్విన్ రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తున్నారు. మీరు మీ బాస్ కలిసి ఎమోషన్ ఇంజిన్ కనిపెట్టారు. ఏఐ రోబోలకు ఎమోషన్స్ ఇచ్చింది మీరే. అందుకే మిమ్మల్ని కాపాడి షెల్టర్ హోమ్కి చేర్చడం నా బాధ్యత. ముఖ్యంగా మీ బాస్, ఆమె బిడ్డ కనిపించకుండా పోయారు. బహుశా చనిపోయి ఉంటారు. డార్విన్ రీసెర్చ్ సెంటర్ మానవ జాతిని కాపాడటానికి ప్రయత్నిస్తోంది. వాళ్ళు మనుషుల బాడీస్ని, తెలివితేటల్ని కృత్రిమంగా తయారు చేశారు, కానీ అందులో ఎమోషన్స్ నింపే బాధ్యత మీదే. ఈరోజు అందరూ చనిపోతారు, కానీ ఆ సింథటిక్ మనుషులే మళ్ళీ మానవ జాతిని బ్రతికిస్తారు అని వివరిస్తాడు. వాళ్ళు పైకి ఎక్కుతుండగా జైన్కి అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది. ఆనా కాసేపు ఆపుకోమంటుంది, కానీ వాడు వినడు. హిజో వాళ్ళని పక్కనే ఉన్న ఒక ఓపెన్ ఫ్లాట్లోకి తీసుకెళ్తాడు. జైన్ వాష్రూమ్లోకి వెళ్తే ఆనా బయట హిజో దగ్గరికి వస్తుంది. హిజో అప్పుడు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. ఆనా రాగానే హిజో ఆమెని ఒక విచిత్రమైన ప్రశ్న అడుగుతాడు. అసలు మనుషుల్లో ఉండే ఎమోషన్స్ని రోబోలకి ఎందుకు ఇచ్చావు? ఎమోషన్స్ అనేవి ఫీలింగ్సే కదా. మనిషి ఎమోషన్స్ కంటే బెటర్గా ఏమైనా తయారు చేయొచ్చు కదా అని అంటాడు. అందుకు ఆనా, మనుషుల ఎమోషన్స్లో తప్పేముంది అని అడుగుతుంది. దానికి హిజో ఒక ఉదాహరణ చెప్తాడు. పైన హెలికాప్టర్ ఉందని అందరికీ తెలిస్తే జనం తమ ప్రాణాల్ని, తమ కుటుంబాల్ని కాపాడుకోవడానికి ఒకరిని ఒకరు తోసుకొని చంపుకుంటారు. నువ్వు కూడా అదే చేస్తావు. ఎవరి కుటుంబం వాళ్ళకి ముఖ్యం. నేను దాన్ని తప్పు అనను, కానీ మనిషి ఎమోషన్స్ అబద్ధం. సమయం వచ్చినప్పుడు మనిషి తన మానవత్వాన్ని మర్చిపోతాడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో చూడాలి. నువ్వు కూడా అందరిలాగే కేవలం నీ ఫ్యామిలీ కోసం స్వార్థంగా ఆలోచిస్తావా? లేక నీలో ఏదైనా స్పెషల్ క్వాలిటీ ఉందా? చిన్నప్పుడు మా అమ్మ కూడా ప్రమాదం జరిగినప్పుడు తన ప్రాణం కాపాడుకోవడానికి నన్ను వదిలేసింది. అది నాకు ఇంకా గుర్తుంది. అందుకే ఇలాంటి సమయాల్లో మనుషులు తీసుకునే నిర్ణయాలు చూడటం నాకు ఇష్టం అని అంటాడు. ఇంతలో అక్కడ గ్యాస్ పైప్లైన్ లీక్ అవ్వడం గమనించి హిజో వాళ్ళని తీసుకుని బయటకు పరిగెడతాడు. అక్కడ పేలులు జరుగుతుండడంతో మెట్ల దారి కుదరదు. హిజో గోడ ఎక్కి పైకి వెళ్ళిపోతాడు. ఆనాని జైన్ని అందించమంటాడు. జైన్ని హిజో పట్టుకుంటాడు, కానీ ఆనా కాలు జారి కింద నీళ్లలో పడిపోతుంది. నీళ్లలో మునిగిపోతున్న ఆనాకి గతం గుర్తొస్తుంది. గతంలో భర్త జైన్తో కలిసి కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయి కార్ నీళ్లలో పడిపోతుంది. ఆనా ఈదుకుంటూ పైకి వస్తుంది, కానీ భర్త కాలు ఇరుక్కుపోతుంది. అతను ఆనాకి ముందు జైన్ని కాపాడు అని సైగ చేస్తాడు. ఆనా జైన్ని కాపాడుతుంది, కానీ భర్త చనిపోతాడు. అందుకే ఆనా జైన్ని ఎప్పుడూ స్విమ్మింగ్కి పంపదు. ఇది అసలు రీజన్. ప్రస్తుతంలోకి వస్తే ఆనా ఎలాగోలా ఈదుకుంటూ ఆ ఫ్లోర్కి వచ్చేస్తుంది. హిజో ఆమెను పై ఫ్లోర్కి రమ్మని పిలుస్తాడు. ఇప్పుడు వాళ్ళు 18వ ఫ్లోర్లో ఉన్నారు. వెళ్లాల్సింది 30వ ఫ్లోర్కి. ఆనా మెట్లు ఎక్కుతుండగా లిఫ్ట్లో ఇరుక్కున్న ఒక పాప జీసు గొంతు వినిపిస్తుంది. ఆనా లిఫ్ట్ తలుపులు తీసి కాపాడాలని ట్రై చేస్తుంది, కానీ అకస్మాత్తుగా వచ్చిన నీటి ప్రవాహానికి ఆ పాప చనిపోతుంది. ఆనా నీళ్లలో ఈదుకుంటూ పై ఫ్లోర్కు చేరుకుంటుంది. అక్కడ హిజో జైన్ని చూడు, ఏమైందో అంటాడు. జైన్ చలికి వణుకుతూ ఉంటాడు. హిజో ఎలాగైనా 30వ ఫ్లోర్కి వెళ్లాలని చూస్తుంటే ఆనా మాత్రం తన బిడ్డను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తుంది. ఆనా వాడిని తీసుకుని ఒక వృద్ధ దంపతులు ఉన్న ఫ్లాట్లోకి వెళ్తుంది. అక్కడ హిజో ఒక వింత మాట అంటాడు. నువ్వు కావాలంటే జైన్ డేటాని బ్యాకప్ తీసుకుని మళ్ళీ ఉదయం ఉన్నట్టుగా రీసెట్ చేయొచ్చు కదా అంటాడు. ఆనాకి ఆ మాట విని కోపం వస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఆనా మరియు ఆమె బాస్ కలిసి ఎమోషన్ ఇంజిన్ని ఏఐని వాడి 2 పిల్లల్ని సృష్టించారు. అందులో ఒకడే జైన్. వీడు మనిషి కాదు, ఆనా సృష్టించిన ఒక సబ్జెక్ట్. భర్త చనిపోయాక ఆనా వీడిని పెంచుకుంటూ సొంత కొడుకులా ప్రేమించింది. కానీ ఎప్పటికైనా రీసెర్చ్ వాళ్ళు వచ్చి వీడిని బాస్ దగ్గరున్న మరో పిల్లాన్ని తీసుకెళ్తారని ఆమెకు తెలుసు. జైన్ని వేడి నీళ్లతో సెట్ చేశాక బయట వర్షం తగ్గి ఎండ రావడం చూసి హిజో సంబరపడతాడు. అంతా నార్మల్ అయిపోయింది అనుకుంటాడు. హిజో ఆనాకి మరో విషయం చెప్తాడు. డార్విన్ సెంటర్ వాళ్ళు కొత్త రకం మనుషుల్ని తయారు చేస్తున్నారు. నువ్వు జైన్ని ఆ షెల్టర్లోనే వదిలేసి ఒక్కదానివే ముందుకు వెళ్ళాలి అని. ఆనాకి ఇది నచ్చదు, కానీ మౌనంగా ఉంటుంది. ఇంతలో మళ్ళీ వర్షం మొదలవుతుంది. హిజో కంగారుగా వాళ్ళని తీసుకుని బయటపడతాడు. వెళ్తూ వెళ్తూ ఆనా ఆ ఓల్డ్ కపుల్కి థ్యాంక్స్ చెప్తుంది. వాళ్ళు చావుని అంగీకరించి అక్కడే ఉండిపోతారు. దారిలో ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ నొప్పులతో బాధపడుతుంటే వాళ్ళ భర్త ఆనా సాయం అడుగుతాడు, కానీ ఆనా టైం లేక నిస్సహాయంగా సారీ చెప్పి వెళ్ళిపోతుంది. 29వ ఫ్లోర్కి రాగానే ఆనా ఆగిపోతుంది. జైన్ని వదిలేయాల్సిందేనా, వేరే దారి లేదా అని అడుగుతుంది. హిజో ఆమెకు నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. నీకు ఇది ముందే తెలుసు కదా,
మీ బాస్ కూడా పిల్లాడితో పారిపోవాలని చూసి చనిపోయింది. ఇప్పుడు మానవ జాతికి జైన్ ఒక్కడే ఆఖరి దిక్కు. నువ్వే వాడిని సక్సెస్ చేయాలి అంటాడు. హిజో మాట విని ఆనా 30వ ఫ్లోర్కి వెళ్తుంది. వెళ్ళగానే అక్కడున్న టీం జైన్ని ఆనా నుంచి లాగేసుకుంటారు. వాడి బాడీని కట్ చేసి డేటా మొత్తాన్ని బ్యాకప్ తీసుకుంటారు. జైన్ నన్ను ఏమి చేయకండి అని బ్రతిమాలుతున్నా వినరు. నిజంగా ఇక్కడ షెల్టర్ ఉందని నమ్ముతున్నావా? ఇక్కడ అలాంటిదేం లేదు అని చెప్పి హిజోని కాల్చి చంపేస్తాడు. ఆనా ఏడుస్తూ ఉండిపోతుంది. నేను ఇంత దూరం రాకూడదు, ఇది నా తప్పే అని బాధపడుతుంది. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఇక్కడి నుంచి నువ్వు మాత్రమే వెళ్తావు, మిగతా మనుషులంతా చనిపోతారు. భూమి మునిగిపోయేలోపు 7 వేర్వేరు ప్రదేశాల నుండి రాకెట్లు స్పేస్లోకి వెళ్తాయి. అందులో నువ్వు, నీతో పాటు 49 మంది రీసెర్చర్లు ఉంటారు. మీరు ల్యాబ్లో బాడీస్ని తయారు చేశారు, కానీ వాటికి ఎమోషన్స్ ఇవ్వలేదు. జైన్ డేటా ద్వారా ఆ ఎమోషన్స్ని మీరు యాడ్ చేయాలి అని. అలా జైన్ డేటాని ఒక బాక్స్లో పెట్టి ఆనాతో పాటు స్పేస్లోకి పంపిస్తారు. కొద్దిసేపట్లోనే వేల ఉల్కలు భూమి మీద పడి అంతా నాశనమైపోతుంది. కానీ కథ ఇక్కడే ఒక మలుపు తిరుగుతుంది. ఆనా తన టీంతో ఒక ఐడియా చెప్తుంది. పిల్లాడిని సబ్జెక్టుగా చేశాం, ఇప్పుడు తల్లిని సబ్జెక్టుగా పెట్టి టెస్ట్ చేద్దాం. అందులో ఎమోషన్స్ వచ్చేదాకా టెస్ట్ చేద్దాం. తల్లి బిడ్డ నుంచి వేరు చేసి ఒక సిమ్యులేషన్ రన్ చేద్దాం. ఆమె ఎన్ని కష్టాలొచ్చినా బిడ్డను వెతికి పట్టుకోవాలి. ఆమె ఫెయిల్ అయిన ప్రతిసారి ఈ లూప్ మళ్ళీ మొదటికొస్తుంది. ఆమె ఎప్పుడైతే బిడ్డను పట్టుకుంటుందో అప్పుడు ఆ తల్లిలోని ఎమోషన్స్, బిడ్డలోని ఇంటెలిజెన్స్ కలిసి కొత్త రకం మనుషులు తయారవుతారు. ఒకవేళ తల్లి బిడ్డను వెతకపోతే మానవజాతి పూర్తిగా అంతమైపోతుంది అని చెప్తుంది. ఇది చెప్తుండగానే వాళ్ళ రాకెట్కి కూడా ఉల్క తగిలి ఆనా చనిపోతుంది. సీన్ కట్ చేస్తే మళ్ళీ ఆనా తన బెడ్ మీద నిద్రలేస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఇదంతా ఇప్పుడు సిమ్యులేషన్లో జరుగుతుంది. ఆనా చనిపోయే ముందు తన జ్ఞాపకాలని, ఎమోషన్స్ని ఒక టెస్ట్ సబ్జెక్ట్లోనికి ఎక్కించమని చెప్పింది. జైన్ ఎలాగైతే సింథటిక్ బాడీనో ఇప్పుడు ఆనా కూడా అలాగే. జైన్లో ఎమోషన్స్ బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు తల్లి ఆనాలో కూడా ఎమోషన్స్ వస్తాయో లేదో అని ఈ టెస్ట్. ఆనా నిద్రలేవగానే జైన్ నిద్రలేపుతూ ఉంటాడు. రూమ్లో నీళ్లు ఉంటాయి. మళ్ళీ హిజో కాల్ చేస్తాడు. సేమ్ డైలాగ్స్. కానీ ఈసారి జైన్, అమ్మా నేను నిన్న ఒక కల కన్నాను, ఆ డ్రాయింగ్ నీ ఐపాడ్లో ఉంది, నీకు పంపాను చూడు అని అంటాడు. ఆనా వాడిని కోప్పడుతుంది. వాడు వెళ్ళి అలమారాలో దాక్కుంటాడు. ఆనా వెళ్ళి సారీ చెప్పి వాడిని బయటకు తీస్తుంది. బయట పెద్ద సమస్య ఉందని చెప్తుంది. ఆనాకి ఒక విషయం గుర్తుంది. నేను నా బిడ్డను హిజో నుంచి కాపాడాలి. ఎందుకంటే హిజో ఆ హెలికాప్టర్ వాళ్ళ మనిషి. వాళ్ళు నా బిడ్డకు హాని చేస్తారు అని ఆమెకు అనిపిస్తుంది. ఇది ఆమె మెంటాలిటీ. ఈ లూప్లో హిజో కూడా వస్తాడు. హిజో దగ్గరికి వెళ్లకుండా ఆనా జైన్ని తీసుకుని గోడ ఎక్కి వెళ్ళడానికి చూస్తుంది. కానీ నీళ్లలో పడిపోతుంది. కష్టపడి జైన్తో బయటకు వస్తుంది. జైన్ని పై ఫ్లోర్కి ఎక్కించి తాను కూడా ఎక్కుతుంది. కానీ పైకి వెళ్ళాక చూస్తే జైన్ అక్కడ ఉండడు, మాయమైపోతాడు. ఇప్పుడు హిజో జైన్ ఫోటో చూపించి, నువ్వు వెతుకుతున్నది వీడినేనా అని అడుగుతాడు. వాడు ఆనాకి తెలియకుండా ఫోటో తీసుకుంటాడు. అందుకు ఆనా అవును అని చెప్పి హిజో నుంచి తప్పించుకుని నీళ్ళలో దూకేస్తుంది. ఇక్కడ గమనిస్తే ఆనా టీషర్ట్ మీద నెంబర్స్ మారుతూ ఉంటాయి. అది లూప్ నెంబర్స్ అనమాట. ఆనా జైన్ని వెతకడంలో ఫెయిల్ అయిన ప్రతిసారి లూప్ మళ్ళీ మొదటికొస్తుంది. ఇప్పటికీ 21,000 సార్లకు పైగా ఈ లూప్ జరిగింది. ఇప్పుడు నేను మీకు ఫైనల్ లూప్ చెప్తాను. ఆనా నీళ్లలో దూకిన తర్వాత వేగంగా 2వ ఫ్లోర్లోకి వెళ్తుంది. అక్కడ లిఫ్ట్లో ఉన్న జీసు అనే పాప గొంతు వినిపిస్తుంది. గతంలో పట్టించుకొని ఆనా ఇప్పుడు ఒక కర్ర సహాయంతో లిఫ్ట్ తెరిచి పాపను సేవ్ చేస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆనాలో ఇతరుల పట్ల జాలి, దయ అనే ఎమోషన్స్ పెరుగుతున్నాయి. జీసుని వాళ్ళ తాతయ్య దగ్గరికి పంపిస్తూ తన కొడుకు జైన్ ఆనవాళ్లు చెప్తుంది. జీసు, నేను లిఫ్ట్లో ఉన్నప్పుడు కొందరు దొంగలు ఒక పిల్లాడిని ఏడిపిస్తుంటే విన్నాను. వాడి అమ్మ గురించి అడుగుతున్నారు అని క్లూ ఇస్తుంది. ఆనా ఆ దొంగల దగ్గరికి వెళ్తుంది. వాళ్లతో పోరాడుతుంది. కొన్నిసార్లు ఫెయిల్ అయినా చివరికి వాళ్ళని ఎదిరిస్తుంది. చివర్లో హిజో జీసు ద్వారా అడ్రస్ తెలుసుకుని అక్కడికి వచ్చి దొంగలను చితక్కొట్టి ఆనాకి సహాయం చేస్తాడు. దొంగలు మేమేం చేయలేదు, వాడితో జస్ట్ ఆడుకున్నాం అంతే అని చెప్తారు. తర్వాత జీసుని వాళ్ళ తాతయ్య ఓల్డ్ కపుల్ దగ్గరికి తీసుకెళ్తారు. జీసు, నేను మా తాతయ్య వాళ్ళని వదిలిరాను అని అంటుంది. నువ్వు నీ కొడుకుని ఎలా వదిలిపెట్టవో నేను కూడా అంతే అంటుంది. ఆనా ఆమెకి బాయ్ చెప్పి బయలుదేరుతుంది. హిజో, నువ్వు హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళు, జైన్ని రీసెర్చ్ వాళ్ళు వెతుకుతారు అని అంటాడు. కానీ ఆనా జైన్కి కోపం వస్తే అలమారాలో దాక్కుంటాడు. సో మనం ప్రతి ఫ్లోర్లోని అలమారాను చెక్ చేయాలి, నాకు సాయం చెయ్యి అని అడుగుతుంది. హిజో ఆలోచనలో పడతాడు. ఇదంతా ముందే జరిగినట్టు అనిపిస్తుంది వాడికి. పైగా పైకి వెళ్తుండగా ఆ ప్రెగ్నెంట్ లేడీకి డెలివరీ చేసి సాయం చేస్తుంది.
అన్ని తప్పులను సరిదిద్దుకుంటుంది. ఇంతలో ఆనా తన ఐప్యాడ్లో జైన్ వేసిన డ్రాయింగ్ చూస్తుంది. అందులో ఆనా ఫోటో, హెలికాప్టర్ ఉంటాయి. అంటే జైన్కి ఇదంతా ముందే తెలుసు. వాడు కూడా ఒక ఏఐ బాడీ కాబట్టి వాడి కోడ్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి. మా అమ్మ నన్ను వదిలేస్తుంది అని వాడికి తెలుసు. అందుకే వాడు కావాలనే అలమారలో దాక్కుంటున్నాడు. అమ్మ తనని వెతకడంలో లేట్ చేయాలి. తర్వాత వాళ్ళు 30వ ఫ్లోర్కి వెళ్ళకూడదు అని వాడి ప్లాన్. హిజో పైనుంచి ఆనా జైన్ దొరికాడు రా అని పిలుస్తాడు. ఆనా సంతోషంగా వెళ్తుంది. కానీ అది ఒక ట్రాప్. సెక్యూరిటీ వాళ్ళు ఆనాకి ఒక ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ తప్పేలా చేస్తారు. ఆనా మత్తులో ఉండి కూడా హిజో వీళ్ళు నిన్ను కూడా చంపేస్తారు, గుర్తుంచుకో, మనం ఇదివరకే కలుసుకున్నాం అని అంటుంది. అప్పుడు హిజోకి అర్థమవుతుంది తను కూడా ఈ సిమ్యులేషన్లో ఒక పార్ట్ అని. తన పర్పస్ ఆనాకి సాయం చేయడమే అని. వెంటనే హిజో సెక్యూరిటీ వాళ్ళను కొట్టి ఆనాను కాపాడతాడు. ఇద్దరూ కలిసి ఫైట్ చేస్తూ 30 ఫ్లోర్కి వెళ్తారు. ఈ ప్రాసెస్లో చాలాసార్లు చనిపోయి మళ్ళీ లూప్ రన్ అయ్యి ఫైనల్గా సక్సెస్ అవుతారు. 30 ఫ్లోర్లో ఉన్న అలమారాలో ఆనా చూస్తే అక్కడ జైన్ ఉంటాడు. ఆనా ఏడుస్తూ వాడిని హత్తుకొని సారీరా నిన్ను వదిలేశాను అని చెప్తుంది. అప్పుడు జైన్ లేదమ్మా, నువ్వు నన్ను వదిలేలేదు, ఇక్కడ వెయిట్ చేయమన్నావు కదా అని అంటాడు. నిజానికి రియల్ లైఫ్లో సెక్యూరిటీ వాళ్ళు జైన్ని లాక్కెళ్తున్నప్పుడు ఆనా చాటుగా వాడి చెవిలో ఎప్పుడూ కళ్ళు తెరిచినా సరే వెనకాల ఉన్న అలమారాలో దాక్కో, నేను వచ్చి నిన్ను వెతుక్కుంటాను అని చెప్పింది. అందుకే వాడు ఇన్ని వేల లూప్స్లో కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆనా వాడిని కలుసుకోగానే ఈ సిమ్యులేషన్ సక్సెస్ అవుతుంది. మానవ జాతి అంతరించిపోకుండా రక్షించబడుతుంది. సిమ్యులేషన్ ముగియగానే మనం ఆనాని జైన్ని ఒక రాకెట్లో చూస్తాం. వాళ్ళు భూమి వైపు ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు అక్కడ అంతా నార్మల్గా ఉంటుంది. అంటే కొత్త ప్రపంచం అన్నమాట. వాళ్ళు ఇద్దరూ ఇప్పుడు మామూలు రోబోలు కాదు, ఎమోషన్స్, తెలివితేటలు ఉన్న కొత్త జాతి మనుషులు. వాళ్ళని చూసి మిగతా రీసెర్చర్స్ మరిన్ని సబ్జెక్ట్ని తయారు చేస్తారు. అలా అంతరించిపోయిన మానవ జాతిని ఈ ప్రయోగం ద్వారా మళ్ళీ బ్రతికిస్తారు. సో మనం ఈ సినిమాలో చూసిందంతా రియల్ కాదు, అదొక సిమ్యులేషన్. ఆనా అనే సబ్జెక్ట్లో తల్లి ప్రేమ అనే ఎమోషన్ని ప్యూర్గా తీసుకురావడానికి డిజైన్ చేసిన గేమ్ ఇది. జైన్ కూడా ఒక ఏజెంట్ లాంటి వాడే. వాడికి అంతా తెలుసు కాబట్టే దాక్కున్నాడు. హిజో కూడా ఆనాని రెచ్చగొట్టి ఆమె డెసిషన్స్ని టెస్ట్ చేయడానికి ప్రోగ్రామ్ చేయబడ్డాడు. చివరికి ఆనా అన్ని అడ్డంకులు దాటి బిడ్డను చేరుకుంటుంది. కాబట్టి ప్రయోగం సక్సెస్ అయింది. ఈ స్టోరీలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.